ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి మైకేల్ వచ్చి మరి సండే స్కూల్లో తను నేర్చుకున్న జ్ఞానాన్ని కొద్ది నిమిషాల పాటు మనతో పంచుకుంటాడు. తండ్రి అయిన దేవునికి నా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున నా వందనాలు. నేను చెప్పబోయేది యోహాను రాసిన 2వ పత్రిక చెప్పబోతున్నారు. మీరందరూ బైబిల్ తీసినైతే చూడండి. పెద్దనైనా నేను ఏర్పరచబడింది నా అమ్మగారికి నా ఆమె పిల్లలకు శుభమని చెప్పిరా ఉన్నది. నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మన తెలుపుడుండి సత్యం బట్టి మేమును నిజంగా ప్రేమించున్నాము. సత్య ప్రేమను మనందుండగా తండ్రి అయిన దేవుని వద్దండియు తండ్రి కుమారుడుగు యేసుక్రీస్తునుండియు కృపయు కనికారము సమాధానం మనకు తోడాగను. తండ్రి వలె మనము ఆలోచన పొందిన జ్ఞానము నీ పిల్లలు కొందరు సత్యం అనుసరించి నడుచుచు కనుగొని బహుగా సంతోషించున్నాము. కాగా అమ్మ కృత ఆజనేకు రాసినట్లు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన రాయించు మనము ఒకరినొకరు ప్రేమని నేను అడుగుచున్న మనం ఆయన ఆజన ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము మనలో మన ప్రేమలో నడుచుకున్న వాళ్ళనే అనున్నది ఆజన. యేసుక్రీస్తు ధైర్యం వచ్చునని ఒప్పుకొనని వంచుకునే అనేకులు లోకంలో బలిదరున్నారు. అట్టివాడి వంచకుడు క్రీస్తు విరోధి ఉన్నాడు. మేము మీ మధ్యను ఏర్చిన కార్యమును చెడగొట్టుకొనక మీరు ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనండి. క్రీస్తు బోధయందు నిలుచుండగా దాని నుంచి ముందు నాకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలుచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరింపనివాడు. ఎవడైనా నీ బోధకుడిగా మీ ఎద్దకొచ్చిన ఎడల వాణిని మీ ఇంటికి చెరగొనొద్దు. శుభమని వాడు చెప్పనొద్దు. శుభని వాడు చెప్పు వాడు వాని దుష్టక్రియలు పలుకులు అనేక సంగతులు మీకు రావలసి ఉండి స్థిరాస్తుతోనూ కాగితముతోనూ రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మేము కలుసుకొన ముఖాముఖిగా మాట్లాడగా నిరీక్షించున్నాము. రెపరచబడిన నీ సోదరుని పిలువుని కొందరు చెప్పుచున్నారు. థ్యాంక్ యూ. చాలా చక్కగా మరి ఆ యొక్క అధ్యాయాన్ని మొత్తం కూడా మరి చూడకుండా మనకి మరి మరి చెప్పి మరి దేవుని యొక్క జ్ఞానంలో మరి తమ్ముడు ఎన్నోసార్లు చాలా అంటే చాలా భయం లేకుండా మరి చాలా చక్కగా మరి తను నేర్చుకునే యొక్క జ్ఞానాన్ని మరి మనతో పంచుకుంటున్నాడు. మరి ఆ బాబు అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాలని మరి ఆ విధంగా పెంచుటకు వారి తల్లిదండ్రులు కూడా దేవుడు తగిన జ్ఞానాన్ని అందించాలని మరి మీ అందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాం. మరి ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలను ఉద్దేశించి మరి 2 నిమిషాల పాటు మరి నవీన్